ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగము యోహాను 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. ఈ యొక్క వచన భాగంలో పరిసయుడు బోధించేవాడు, వాక్యాన్ని లేఖనాలను ఇతరులకు అందించేవాడు తను గుర్తెరుగుతున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని. కాబట్టి ఈ కార్యాలు మరెవరు జరిగించలేరు, వారికి దేవుడు తోడై ఉండకపోతే అనే మాట ఒక పరిసయుడు నికోదేము అంటున్నట్టుగా ఈ యొక్క లేఖన భాగం మనం చదువుతున్నాం. ఈ వచన భాగంలోని ఈ గుర్తించిన ఈ స్థితి మన బ్రతుకులలో ఇతరులు చూసి చెప్పగలిగే వారుగా ఉంటున్నారా? వీరికి యేసయ్య తోడై ఉన్నాడు, వీరికి యేసయ్య వెంట ఉన్నాడు, వీరు నమ్మిన ఆ దేవుడు వారి యొక్క బ్రతుకులలో నూతన స్థితిలో నిలబెట్టి నడిపిస్తున్నాడు, వారిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. వీరు అంచెలంచెలుగా ఎదగడానికి కారణం వారు నమ్మి ముందు కొనసాగుతున్న యేసయ్యే అనే మాట మనల్ని గుర్తెరగలుగుతున్నారా ఇతరులు? మన జీవిత ప్రయాణం ఇతరులకు చాలా పారదర్శకంగా ఉండాలి. ప్రయాణంలో నువ్వు చేస్తున్న ప్రతి పని, నీ జీవితంలోని ప్రతి కార్యము ఇతరులు చూసినప్పుడు ఆ చూసిన స్థితిలో నీవు ఎలాంటి వాడవో ఎలాంటి దానవో చాలా తేటగా అర్థమైపోవాలి. సంఘంలో సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. యేసు ప్రభువును మనము రిప్రజెంట్ చేసే వారంగా ఉండాలి. ఆయనకు ప్రతినిధులుగా మనం కనబడాలి. ఆయన కొరకు మనం బ్రతికే వారంగా కనబడాలి. ఇతరులు గుర్తించగలిగిన నమ్మకమైన జీవితంలో, పవిత్రమైన జీవితంలో ఇతరుల ముందు మనం నిలబడగలగాలి. అప్పుడే మనము నడిచే సువార్తలుగా మిగులుతాం. ఇతరులకు దేవుని వైపుకు నడిపించే మార్గాలుగా కనబడతాం. ఆయన మార్గంలోకి మనం వచ్చాం, ఆయన సత్యాన్ని ధరించినాం, ఆయన కొరకు బ్రతుకుతానని ఈ లోకం నుండి వేరుపరచబడిన వారముగా నిలబడి ఉన్నాం. మన అలవాట్లు వేరు, మన జీవించే విధానపు శైలి వేరు. లోకంలో అందరితో కలిసి వెళ్ళే బ్రతుకు కాదు క్రైస్తవ జీవితం. లోకంతో అందరితో ఏదైనా పర్వాలేదులే అంటూ మనము రాజీపడే బ్రతుకు కాదు మనది, ప్రత్యేకించబడ్డ జీవితం. ఈ జీవితంలో నీవు నిలబడుతున్న పరిస్థితులు ఎలాంటివో ఒక్కసారి ఆలోచన చేయాలి. మన బ్రతుకులో చూసిన ఈ జీవితం బట్టి యేసు ప్రభు ప్రతిబింబించేగా లేదేగా ఉన్నాడా లేదా? మనము ఆయన మార్గంలో నడిచే వారముగా ఉన్నామా లేదా? ఆయన ప్రేమను, ఆయన మనపై కురిపించిన వాత్సల్యాన్ని మనం ఇతరులకు అందించే వారముగా ఉన్నామా లేదా? గ్రహింపులోకి రావాలి. నికోదేము గ్రహిస్తున్నాడు, దేవుడి యొద్ద నుండి పంపబడిన వాడవు నీవని. మరి మన జీవితంలో యేసు ప్రభు వీరి వెనక ఉన్నాడు, యేసు ప్రభు ముందుండి వీరు నడిపిస్తున్నాడు, యేసు ప్రభు వీరి యొక్క అధిపతిగా ఉన్నాడు, ఈ గృహానికి యజమానిగా ఉన్నాడు. వీరు ఆయన ముందు తప్ప మరొకరు ముందు తల వంచరు. వారు ఏ సమస్యలు వచ్చినా సరే వారు యేసు ప్రభుతోనే కొనసాగుతారు. అట్టి బలమైన విశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఈ దినాన ఈ నమ్మకమైన స్థితిలో ఉన్నారు అంటూ మనల్ని గుర్తెరిగిన వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు క్రైస్తవులు మీరు కాబట్టి ఇట్టి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నారు అనే మాట చెప్పగలిగే గుర్తింపులోకి వచ్చే జీవితంలో మనమున్నామా? దయచేసి ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ హృదయము ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయి. ఆదివారం రోజు బైబిల్ పట్టుకొని బయటికి వచ్చినప్పుడే వీళ్ళు క్రైస్తవులు అన్న మాట గుర్తింపులోకి రావద్దు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రతి అడుగులో యేసయ్య ప్రతిబింబించాలి. ఆ జీవితము కలిగిన వారే నమ్మకంగా ఇతరులకు యేసయ్య మాటల్ని పరిచయం చేయగలరు. మన లోకానుసారంగా బ్రతుకుతూ లోకస్తులతో కలిసిపోతూ బ్రతికి యేసు ప్రభువును వారికి పరిచయం చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఆయన నీ పట్ల జరిగించిన గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలను ఇతరుల ముందు నీవు ప్రచురపరచలేవు.
ఆ విధంగా ప్రచురపరచాలి అనంటే ప్రత్యేకించబడ్డ వారముగా మనం ఉండాలి. వారితో నిలబడ్డప్పుడు, వారిలో నిలబడ్డప్పుడు మనల్ని దేవుడు ఏ విధంగా దీవించాడో, ఏ విధంగా రక్షణ కార్యం జరిగించాడో, ఏ విధంగా మన బ్రతుకుల్లో అపవిత్రతను తీసివేసి మనలో పరిశుద్ధతను నమ్మకంగా జీవించే జీవితాన్ని ఇచ్చాడో ఇతరులు గ్రహించే విధంగా మనం బ్రతకాలి. అటు విధంగా బ్రతికే జీవితం కొరకై అహర్నిశలు పాటుపడే వారంగా మనం ఉందాం. ఆయన కార్చిన రక్తము వృధా కావడానికి వీల్లేదు. ఆయన మన కొరకిచ్చిన రక్షణ మనము పోగొట్టుకోవడానికి వీల్లేదు. మన ప్రయాణం అంతా కలిసి కొనసాగుదాం, యేసయ్యలో కొనసాగుదాం, యేసయ్యతో కొనసాగుదాం. మనల్ని చూసిన వారు యేసయ్య మాటల్ని గ్రహించులాగున, యేసయ్య సాన్నిధ్యాన్ని అనుభవించులాగున, మనతో స్నేహం చేసిన వారు, మనతో సహవాసం చేసిన వారు యేసు ప్రభువును వారు కూడా గ్రహింపులోకి వచ్చులాగున నమ్మకంగా బ్రతుకుదాం, నమ్మకంగా జీవిద్దాం. ఆయనకు ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతూ అనేకులను యేసయ్య వైపుకు నడిపించే నమ్మకమైన జీవితంలో మనం కొనసాగుటకు దేవుని సన్నిధానంలోని శక్తిని పొందుకొని అట్టి ప్రయాణంలో ముందుకు సాగే బలాన్ని దయచేయి దేవా అంటూ ఆయన్ను అడిగి పొందుకొని కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ చిన్ని వాక్యం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చదివిన లేఖన భాగంలో నికోదేము ఆయన నిన్ను గుర్తించగలిగినాడు. కానయ్యా, అతన్ని మా బ్రతుకు ప్రయాణంలో మమ్మల్ని చూసి ఇతరులను అతన్ని యేసు ప్రభు బిడ్డలని, యేసయ్యతో కొనసాగుతున్నారని, యేసయ్యను వారు అనుసరిస్తున్నారని, ఆయన వాక్కులో బ్రతుకుతున్నారని గుర్తెరుగులాగున మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనతలున్న ప్రతి ఒక్కరికై ప్రార్థిస్తున్నానయ్యా. వారిని నీ బలముతో, నీ శక్తితో నింపండి. నా తండ్రి, నీ సారూప్యంలోకి తీసుకుని వచ్చి అనేకుల ముందు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా స్థిరపరచండి. ఈ దిన ఆశీర్వాదంతో నిలబెట్టండి. నా తండ్రి, నిన్ను పోలి నడిచే బిడలుగా నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి మమ్మల్ని బహుబలముగా నీ కొరకై నిలబెట్టుకొని నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.